హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైమ్. నేను తరంగిణి. రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్తో రెడీ అయిపోయింది షో టైమ్. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఎన్టీఆర్ అనతి కాలంలోనే పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. RRR సినిమాతో ఎన్టీఆర్ ఖ్యాతి ఎల్లలు దాటింది. ఇక దేవర సినిమాతో కూడా ఎన్టీఆర్ క్రేజ్ పెరిగింది. చివరిగా ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం 2024 సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. యాక్షన్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా 2 పార్ట్లుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారు. దేవర పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వీక్షణలతో 4వ స్థానం దక్కించుకుంది ఈ మూవీ. అయితే ఎన్టీఆర్కి జపాన్లోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న నేపథ్యంలో మూవీని మార్చి 19, 2025న జపాన్లో ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్ జరిపారు. దానికి పాజిటివ్ టాక్ వచ్చింది. మార్చి 28న చిత్రాన్ని అక్కడ విడుదల చేయబోతున్నారు. జపనీస్ భాషలో దేవరా రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ సైతం భారీగానే ప్లాన్ చేశారు. ఇటీవల ఎన్టీఆర్ జపాన్ మీడియాకు ఇంటర్వ్యూలు సైతం ఇచ్చారు. తాజాగా ఎన్టీఆర్ తన సతీమణితో కలిసి జపాన్లో అడుగుపెట్టారు. ఎయిర్పోర్ట్లో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కొందరు ఫ్యాన్స్ కు ఆయన ఆటోగ్రాఫ్ ఇవ్వగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవండి షో టైమ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.